హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రిసెప్షన్లకి స్వాగతం. కార్తీక మాసాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన వీడియో. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల. పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం అనగా చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసిన రోజున కార్తీకం అని పేరు వచ్చింది. హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువులు ఇద్దరిని పూజిస్తారు. చాలా పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసం స్నానాలకు దానాలకు చాలా ప్రత్యేకమైనది. దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అంటే అక్టోబర్ 28 రేపు సోమవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో శివభక్తులు ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ ఉంటారు. పురాణ కాలం నుండి ఈ మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక మాసం నెల రోజులు కార్తీక స్నానాలు చేస్తారు. తెల్లవారుజామునే నిద్రలేచి ప్రవహించే నది, చెరువు, బావి నీటితో స్నానం చేసి శివ దర్శనం చేసుకుంటే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి అని నమ్మకం. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా శివ ఆరాధనకు ముఖ్యమైనది. దేశంలో వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ మాసంలో చేసే స్నానాలు, ఉపవాసాలు, దానాలు అన్నీ మామూలు రోజుల్లో చేసే దానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె పువ్వులు, కమలాలు, జాజి పువ్వులు, గరిక, దర్భలతో పూజ చేయాలి. శివునికి బిల్వ దళాలతోనూ జిల్లేడు పూలతోనూ పూజిస్తే పుణ్య లోకాలు కలుగుతాయని నమ్మకం. సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారస్వామి వ్రతం కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది. ఈ మాసంలో చేసే స్నానం, జపం, దానం వలన జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. ప్రతిరోజు అంటే నెల రోజులు స్నానం చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, సోమవారాల్లో చేయవచ్చు. అలా కూడా చేయలేని వారు పౌర్ణమి రోజు చేసినా సరిపోతుంది. సోమవారం, పౌర్ణమి రోజు నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే సరిపోతుంది. కార్తీక పౌర్ణమి నాడు నిష్ఠతో పగలంతా ఉపవాసం ఉండి శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని, పుణ్య లోకాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కార్తీక పురాణంలో అనేక కథలు, ఉదాహరణలు బట్టి ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఈ మాసంలో కొన్ని పనులను చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఎవరికీ ద్రోహం చేయకూడదు. పాపపు ఆలోచనలు అస్సలు చేయకూడదు. దైవ దూషణ చేయకూడదు. దీపారాధనకు తప్ప నువ్వుల నూనెను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. కార్తీక మాసంలో చేసే దీపారాధన గత జన్మలతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలను కూడా తొలగించుకోవడానికి చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. స్త్రీలు కార్తీక దీపారాధన చేయటం వలన సౌభాగ్యం సిద్ధిస్తుంది. మనలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించడం అని అర్థం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.